సైనికుల మధ్య సత్సంబంధాలు ఉండాలంటే ఎలాంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఇదేంటంటే మ్యాన్ మేనేజ్మెంట్ అండి, దీన్ని ఏమైనా అండి. హ్యూమన్ బీయింగ్ని మనం బిజీగా పెట్టకపోతే ఇట్ వర్క్స్ యాజ్ ఎ లేజీ మైండ్. లేజీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్. సో ఇట్లాంటి వచ్చినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళని ఎట్లా యూస్ఫుల్గా ఊరికి జస్ట్ ఫర్ ద హేక్ ఆఫ్ ఇట్ చేస్తే అది మళ్ళీ వాళ్ళు కూడా తెలివి తక్కువ ఏం కాదు కదా. అందువల్ల ఏంటంటే ఈ ట్రైనింగ్ అని వన్స్ అగైన్ ఐ విల్ గెట్ బ్యాక్ ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్ కాకపోతే అనుకోకపోతే కొత్త మోడర్న్ ఎక్విప్మెంట్ వచ్చింది, దాన్ని ఫెమిలరైజేషన్ కావాలా, దాన్ని మనం ఉపయోగించుకునేది ఎట్లా, వాళ్ళ చేతనే చేయించే విధానం ఆలోచించాలి. అది కూడా వాడు కూడా అనుకుంటాడు అనమాట, జవాన్ కూడా అనుకుంటాడు నేను ఇట్లనే ఉండాలా లైఫ్ అంతా, నేను ఇంకేమైనా కాగలనా. సో అందువల్ల ఏంటంటే వాళ్ళని మోటివేట్ చేసి టుమారో నువ్వు కూడా ఆఫీసర్ కాగలవయ్యా, నువ్వు జూనియర్ కమిషన్ ఆఫీసర్ కాగలవు, ఈ మ్యాప్ రీడింగ్ చదువు, ఈ క్లాస్ 10 పాస్గా, ఒకరు ఇంగ్లీష్ చదువుకో, ఒకరు కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకో, కోర్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ చదివితే ఈ మోడర్న్ ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేయడానికి నీకు కూడా ఒక అనుభవం వస్తుంది. ఇప్పుడు మోడర్న్ ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేయాలంటే ఇదివరకు ఇల్లిటరేట్ పీపుల్ కెనాట్ హ్యాండిల్ ది మోడర్న్ ఎక్విప్మెంట్. అప్పుడైతే 303 రైఫిల్ ఎత్తి చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మోడర్న్ ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేయాలంటే ఒక రకమైన నాలెడ్జ్ కావాలి. యూ హెవ్ టు హ్యావ్ సమ్ మ్యాథమెటిక్స్, యూ హెవ్ టు కంప్యూటర్ సైన్సెస్, యూ హెవ్ టు హ్యావ్ సమ్ ఫిజికల్ నాలెడ్జ్, యూ హెవ్ టు హ్యావ్ జియోగ్రఫికల్ నాలెడ్జ్, యూ హెవ్ టు క్లైమేటిక్ నాలెడ్జ్, చేంజింగ్ ఎన్వైరన్మెంట్, ఇవన్నీ రావాలనుకుంటే వాళ్ళని కూడా ట్రైనింగ్ చేయాలి.